ఇంటి పెద్దకి ఎప్పుడు నిరంతర పరీక్ష. ఒక తండ్రికి ముగ్గురు పిల్లలు ఉన్నారంటే ఆస్తులు పంచేటప్పుడు అన్నీ సమానంగానే చూడాలనే కోరుకుంటాడు. ఒక ఆయనకి షాప్ ఇచ్చాడు, ఒక ఆయనకి ఇల్లు ఇచ్చాడు, ఒక ఆయనకి పొలం ఇచ్చాడు. పొలం తీసుకున్న అతను నాకు షాప్ ఇస్తే బాగుంటుంది కదా అనుకుంటాడు, షాప్ ఇచ్చిన అతను నాకు ఇల్లు ఇస్తే బాగుండేది కదా అనుకుంటాడు. వాళ్ళకేం కావాలో అది ఇచ్చినా వాళ్ళు అడిగితే వాళ్ళని అడిగిచ్చారు అనుకోండి, ఆయన అడగగానే అది ఇచ్చేశారంటారు. ఇది పెద్ద సమస్య అవుతుంది. కానీ తండ్రికి పిల్లలందరికీ న్యాయం చేయాలని అనుకుంటాడు. చంద్రబాబు గారికైనా తెలుగుదేశానికైనా ఇప్పుడు అదే నడుస్తుంది. ఆయన అందరికీ తగినట్టుగానే చేయాలనుకుంటాడు. ఇప్పుడు మొన్న బీజేపీకి చెప్పినా, జనసేనకి చెప్పినా మేము ఈ బలానికి తగ్గ సీట్లు ఇస్తానన్నాడు. కానీ వాళ్ళ కార్యకర్తలు ఒప్పుకోరు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మీద ప్రెజర్ చేస్తారు. ఇక్కడ చంద్రబాబు గారికి పరీక్ష, తెలుగుదేశం పరీక్ష ఏంటంటే తన వాళ్ళకి, తన కార్యకర్తలకి న్యాయం చేస్తూ కూటమిలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి. ఇక్కడ న్యాయం ఇద్దరికి ఎప్పుడూ సమానంగా రాదు, సాధ్యం కాదు. న్యాయంలో వచ్చేటప్పటికి సీటు మన వాళ్ళకి ఇవ్వకపోతే అన్యాయమైనది, అవతల వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి అన్యాయమైనట్టు. ఇది ఎలా జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తారో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతన టెంపర్ తెలుస్తుంది.